ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము తేదీ మార్చి 13, 2025. కీర్తనల గ్రంథము 139వ అధ్యాయం 1-2 వచనములు. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. ఆమేన్. యెహోవా పరిశోధించువాడు. ఆ పరిశోధన ఏదో చూచి చూడనట్టుగా ఉండేది కాదు. ఆయన కన్నుల నుండి ఏది తప్పించుకోలేదు. ఒకే చూపుతో ప్రపంచమంతా చూడగలడు. ఏకకాలంలో విశ్వమంతా వ్యాపించి ఉండగలడు. మనం కూర్చుండుట లేచుట ఆయనకి తెలియను. నిజమే, ఈ లోకంలో అందరినీ మోసం చేయగలుగుతున్నామని సంబరపడిపోతున్నామేమో. మనల్ని మనమే మోసం చేసుకుంటున్నామన్న విషయం మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఆయన దృష్టికి కనబడని సృష్టం ఏదియో లేదు. ఆయన కనులకు మరుగైనది ఏదియో లేదు. సమస్తమును ఆయనకు తేటగా కనబడుచున్నదని అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో రాయబడి ఉంటుంది. ఆయన నుండి మనం తప్పించుకోలేము. మనకు తలంపు పుట్టక మునిపే మన మనసులో ఏముందో ఆయన గ్రహించగలడు. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో, దేవుని వాక్యం సజీవమై బలము గలదై రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కంటేనూ వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది అని పరిశుద్ధ లేఖనం సెలవిస్తుంది. దేవుని వాక్యము అంటే దేవుడే. ఆయన పైకి కనిపించే విషయాలే కాదు, నీ అంతరంగాన్ని సైతం గ్రహించగలడు. నీకు తలంపు రాకముందే ఆ తలంపు ఏంటో ఆయనకు తెలుసు. అట్లా అని చెడ్డ తలంపులు రావడానికి ఆయనే కారణమా అంటే కానే కాదు. ఎందుకంటే దేవుడు మనిషికి పరిపూర్ణమైన స్వేచ్ఛనిచ్చాడు. అందులో భాగంగా నచ్చినట్లుగా తలంచుకునే అవకాశం ఇచ్చాడు. నీ తలంపులకు నీవే బాధ్యుడవుతావు. వాటిలో దేవునికి ప్రమేయం లేనే లేదు. నీ తలంపులు మంచివైతే నీ క్రియలు మంచిగా ఉంటాయి. నీ తలంపులు చెడ్డవైతే నీ క్రియలు అట్లానే ఉంటాయి. ఎట్లా ఉన్నాయి మన జీవితాలు? మన ప్రతి కదలిక, మన హృదయ స్థితిని ఆయన పరిశోధిస్తున్నాడు. ఆ పరిశోధనలో పరిశుద్ధుడిగా నిలబడగలమా? సరి చేసుకుందాం. ఆయన ఇచ్చిన ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకొని సాగిపోదాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన వెనుకటి యందు దీవించును గాక. ఆమేన్.